ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మర్యాదగా నా దగ్గర తీసుకున్న 5 లక్షలు ఇవ్వండి, లేదంటే అబ్బా ఏం చేస్తావురా? ఒక్కొక్కడికి తుక్కు రేగొట్టి నా డబ్బులు వసూలు చేసుకుంటాను. అంత మగాడివా? కొట్రా, కొట్టు కొట్టు, నన్ను కొట్రా, కొట్టు. అబ్బా మావాడిని కొడతావరా? మీరు చేసింది తప్పన్నా, ఇప్పుడు చేస్తుంది కూడా తప్పు. దేవుడు కాళ్ళు చేతులు అన్ని బాగానే ఇచ్చాడుగా. కష్టపడి సంపాదించుకోకుండా ఇలా అమాయకుల్ని మోసం చేసి భయపెట్టి డబ్బుల్ని వసూలు చేయడం చాలా తప్పు. మేం చేసింది తప్పని చెప్పడానికి నువ్వెవరు? తను మా వదిన. ఓహో, నీకు తోడుగా తెచ్చుకున్నావా? ఎవడన్నా గొడవ పడేటప్పుడు నలుగురు మొగాళ్ళని తెచ్చుకుంటాడు, వీడేంట్రా ఆడదని తెచ్చుకున్నాడు. నువ్వు నవ్వినంత ఈజీ కాదురా ఈవిడితో డీలింగ్. మర్యాదగా నా డబ్బులు ఇవ్వకపోతే ఈవిడేంటో మీరు చూడాల్సి వస్తుంది. ఈవిడేమన్నా రౌడీనా దాదానా? ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, చిన్న గుద్దు గుద్దితే అరగుద్దు వేస్ట్ అయిపోయింది. ఓహో అవునా అన్నా? ఒకసారి గుద్దవా అన్నా? పర్లేదు గుద్దు, పర్వాలేదు గుద్దన్నా. అరే నువ్వు చెప్పింది కరెక్టే అన్నా. ఒక్క గుద్దు గుద్దితే 6 గుద్దు వేస్ట్ అయిపోయింది. అరే ఏంటన్నా, నీ మనుషుల్ని నువ్వే కొట్టేశావు. అన్నా నిన్ను కొట్టడానికి ఒక్క అవకాశం ఇవ్వవా ప్లీజ్ అన్నా, ప్లీజ్. ఏ రెడీ, మోకాళ్ళ మీద కూర్చోండి, మోకాళ్ళ మీద కూర్చో, మోకాళ్ళ మీద. తప్పు చేసిన వాళ్ళు
నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఏంటే, నా మాట అంటే నీకు లెక్కలేదా? లెక్కలేదని ఎవరన్నారు అత్తయ్య? మరి కామాక్షి లోపలికి రావద్దంటే ఎందుకు వస్తున్నావు? తప్పు చేసిన వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు అని అన్నారు అత్తయ్య గారు. నేను తప్పు చేయలేదు కాబట్టి లోపలికి వస్తున్నాను. అత్తయ్య, ఇదిగోండి అత్తయ్య. అత్తయ్య, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ నగలు తాకట్టు పెట్టిన డబ్బుతో నేను ఫ్యాక్టరీ కోసం వాడలేదు. మన అగ్రిమెంట్ ప్రకారం నేను మాట తప్పలేదు, తప్పు చేయలేదు అత్తయ్య. నేను నిన్ను బయట నిలబెట్టింది నగలు తిరిగి తెచ్చివ్వమని కాదే, నగలు ఎందుకు తాకట్టు పెట్టాల్సొచ్చింది ఎందుకు తాకట్టు పెడితే ఏంటి కామాక్షి, నగలైతే తెచ్చిచ్చింది కదా. అలా ఎలా అవుతుంది అల్లుడు? ఏదో అవసరం వచ్చి నగలు తాకట్టు పెట్టింది. ఇప్పుడు అత్తగారు పీకల మీద కూర్చునేసరికి ఎక్కడో అప్పు చేసి నగలు తీసుకొచ్చింది. రేపా పిచ్చినోడు ఇంటికొచ్చి, ఏమండి మీ కోడలికి అప్పిచ్చాము తిరిగి ఇవ్వట్లేదు, ఏం చేయమంటారు? మీరిస్తారా లేకపోతే 10 మందిలో గొడవ చేయమంటారా అని అడిగితే మీ పరువు ఎక్కడ పోతుందోనని భయపడి ఉంటుంది కదే. అంత భయం అత్తయ్య గారికి గాని నీకు గాని అవసరం లేదులే నానమ్మా. నేను అప్పు చేయలేదు, తప్పు చేయలేదు. ఏం లేకపోతే నగలెందుకు తాకట్టు పెట్టినట్టు? సడన్ గా నగలు ఎలా ప్రత్యక్షమైనట్టు? కారణాలు కావాలా లోకి నీకు? సమాధానం కావాలరా. కారణం చెప్పకపోతే అది ఇంట్లో ఉండే అర్హత లేదు. అలా అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సింది వదిన కాదమ్మా, నేను. బాబీ, మీరు ఆగండి వదిన, నన్ను చెప్పనివ్వండి. అక్కడ గేటు బయట నిలబడాల్సింది వదిన కాదమ్మా, నేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.